And first of all, your character plays the major role in this cinema because as a deaf and dumb dancer, so how you adopt that character and how you deliver the, as Sandeep Garu said, there are lots of peak of emotions in this movie. So how you delivered your expressions and your way of uh, presenting your character in the screen? So of course, before starting the film, we had workshops. So was there with us, and for this particular character, I learned sign language, which is the language for the deaf and dumb people. I also spent almost a week or so with the kids. Almost there were 100 kids who are deaf and dumb. I spent time with them. I was observing them. I was learning from them, and yeah, workshop really helped me. The most difficult part was to not react because as actors, we are trained to listen and react and then act, but this was completely reverse for me. But I think workshops and sir's guidance really helped me a lot. Working Roshan. experience with Roshan and Harsha garu. Really great. I keep telling them that I feel really blessed that in my first ever film, I'm blessed with so many great people around me. And I don't think so everybody gets that chance. And amazing actors around me, amazing human beings around me. They do a lot of mischief, of course, but but no, it's always a good time around them. Roshan, hi. Hi, Andy. So, Balgam, though, you showed your rage or say your that part of your acting meter. So, e movie lo, what part of your acting meter you gonna show? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. బబుల్ గమ్కి దీనికి అసలు చాలా డిఫరెన్స్ ఉండబోతుందండి. ఎందుకంటే అది ఒక సిటీలో సెటప్ అయిన క్యారెక్టర్, వాడి ఇమోషన్స్ కొంచెం లౌడ్గా ఉంటాయి, వాడి కోపం వస్తే. ఈ పర్టికులర్ క్యారెక్టర్కి వచ్చేస్తే ఏంటి అంటే చాలా ఇన్నసెన్స్ ఉంది, అంటే ఒక అమాయకత్వం. ఎందుకంటే వీడికి ఆ అడవి, ఆ పక్కన ఉండే ఊరు ఇవి తప్పితే ఏమీ తెలియదు. దానికి అప్పుడప్పుడు ఎవరైనా పనులకు వస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారేమో, కానీ ఆ అడవిని వదిలి వెళ్ళలేదు. సో దట్ వే దెర్ ఇస్ అలాగా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నాకు కూడా అది చేయడం అనేది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఒక కొత్త కోణాన్ని తెలుసుకున్నాను, అండ్ ఎలాగా అప్రోచ్ అవ్వాలి డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేది ఇంకొంచెం అర్థమవుతూ వచ్చింది నాకు. సో యా, మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది అది. విశ్వనాథ్ గారు హాయ్. సో ఫస్ట్ నుంచి మీరు చెప్తా ఉన్నది ఫ్యాక్టరీ మోడల్ అగ్రెసివ్గా వెళ్తాం చేసి వస్తూ ఉన్నారు. సో సమ్హౌ ఫర్ సమ్ రీజన్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు మీకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో, బట్ నౌ యూ సీమ్ టు బీ క్రాకింగ్ దట్ కోడ్ ప్రాపర్లీ. సో వాట్ చేంజెస్ యూ మేడ్ టు దట్ మోడల్? చాలానే వర్క్ అవ్వలేదండి, కొన్ని కాదు. యా, అంటే బేసిక్గా ఫోకస్ అండి. అంటే నేను చాలాసార్లు చెప్పినాను, ఐ కేమ్ యాజ్ ఎ ఎంప్లాయీ టు హియర్. సో మనం ఏం చేయాలన్నా వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ, అంటే అండ్ వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ ఇన్ టు ఇట్ అనేది. సో ఆర్గనైజేషన్గా వీ సా ఎ ల్యాక్ ఆఫ్ ఫోకస్ అండ్ గెట్ క్యారీడ్ అవే. సో దాని నుంచి వీ టుక్ ఎ స్టెప్ బ్యాక్. ఐ థింక్ వీ మేడ్, అంటే చాలా కరెక్షన్స్ అయితే తీసుకున్నాము, అండ్ వీ కెన్ సీ హౌ వీఆర్ ప్రోగ్రెసింగ్ అనేది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మూవీ దట్ కెన్ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. రోషన్ గారు, ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్గా కనిపించబోతున్నారని తెలిసింది. అదొకటేనా, ఏదో ఒక పాట, ఏదో చిన్న గ్లిమ్స్ ఏదో చూసాం బయట, మాస్క్ వేసుకుని, అంత ప్రభాస్ మాస్క్ వేసుకుని కనిపిస్తున్నారు. ప్రభాస్కి సంబంధించిన ఏమైనా రెఫరెన్స్లు ఏమైనా ఈ సినిమాలో? సినిమాలో ఓపెన్గా నేను మా ప్రభాస్ బెంటే అయితే మాకు ప్రభాస్ అన్నే ఇంకా అంతా. సో మేము ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అది ఓపెన్గా ఉంది, దాంట్లో ఏం లేదు. మిగతా మీరు ఏదో చెప్పారు కదా, అది ఇంకా ఇప్పుడు రివీల్ చేయొచ్చో లేదో నాకు తెలియదు. బట్ కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి, బికాస్ మేమిద్దరం ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి, ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ ప్రభాస్ అని బాగా ప్రేమిస్తారు కాబట్టి చాలా మూమెంట్స్ క్రియేట్ చేశాడు. అండ్ సందీప్ రాజ్ కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్ కాబట్టి మినిమం కంటెంట్ ఉండేలా చూసుకున్నాడు. థ్యాంక్ యూ.